ఏమనగా స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరము పాల్గొన మాసము బహుళపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 7/4/2024 సంవత్సరమున భరద్వాజ గోత్రోభవసులైన కీర్తి చేసిన రఘువీర్ సింగ్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా టీవీ అనురాధ గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుతున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసిన రఘువీర్ సింగ్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి టీవీలో చూసాము. మేము హైదరాబాద్లోనే ఉంటాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము రావాలి, చూడాలి. ఇంత ప్రచారం చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు జెన్యూన్, నిజంగానే అనాథలకి సేవ జరుగుతుందా అనేది ఒక ప్రశ్నలాగా ఉండింది. కానీ మా తర్వాత కొందరు మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు చెప్పారు నిజంగానే బాగుంది, అక్కడ నిజంగా జెన్యూన్గా వాళ్ళు సేవ చేస్తున్నారని. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్లో రివ్యూస్ చూశాను, అప్పుడు కూడా బాగా అనిపించింది నాకు. గట్టు శంకర్ ఆయన గురించి కూడా నేను యూట్యూబ్లో యూట్యూబ్లో చూశాను. ఆయన ఇంటెన్షను, అనాథల గురించి ఇంత పట్టించుకోవడం ఈ రోజుల్లో, అవన్నీ చాలా బాగా అనిపించింది. చాలా ఇంప్రెస్ అయ్యాను అవన్నీ చదివి చూసి. అంతలోకే అనుకోకుండా మా వారి సంవత్సరికం వచ్చింది. అయితే అందుకే ఇంకా బంధువులు, స్నేహితులు, చుట్టాలు ఇంట్లో చేసే కంటే ఇలాంటి ప్రదేశంలో సంవత్సరికం చేసి ఇక్కడ వాళ్ళకి అన్నప్రసాదాన్ని అందిస్తే బాగుంటుందని అనిపించింది నాకు. అందుకని చాలా దూరం నుంచి, అంటే రామ్కి డిస్కవరీ సిటీ ఉంటాం మేము, అక్కడి నుంచి కొంచెం వ్యయప్రయాసాలు కోర్చుకొని రావాల్సి వచ్చింది. కానీ వచ్చాక మాత్రం చాలా చాలా సంతృప్తిగా అనిపించింది. నిజంగానే ఎవరికైతే సేవలు అందాలో వాళ్ళకు అందుతున్నాయి. ఇక్కడ మనం ఇచ్చే డొనేషన్లకు కానీ దానికి కానీ సరైన వాళ్ళకి అందుతున్నాయనే సంతృప్తి కలిగింది. జయ గురుదత్త. నా పేరు అర్చన. మేము టీవీలో చాలాసార్లు చూసాము అమ్మా నాన్న ప్రోగ్రామ్స్. మా ఫ్రెండ్స్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చారు, అరుణ అని, వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుంది. నిజంగా ఇది ఎవరికైతే ఇలాంటి సేవలు అందాలో వాళ్ళకు, బీద వాళ్ళకే అని కాకుండా రోడ్లపైన ఉన్న వాళ్ళని, ఎక్కడెక్కడనో ఉన్న వాళ్ళని, మెంటల్ డిజార్డర్స్, తర్వాత వికలాంగులు, ఇట్లా మంచి ఉన్న వాళ్ళు కూడా అందరికీ కూడా వాళ్ళు అనాథలకు ఒక అమ్మ నాన్న అనే విధంగా వీళ్ళే అమ్మ నాన్న అయినట్టుగా సేవలు చేస్తున్నారు. అది చూసి చాలా సంతోషం అనిపించింది. టీవీలోనే కాదు, మేము మా బావగారి వర్ధంతి సందర్భంగా మేము గుడిమల్కాపూర్లో ఉంటాము, అక్కడ నుండి రామ్కీలో మా అక్క వాళ్ళు ఉంటారు, అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. కానీ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ సేవలు, వీళ్ళు తీసుకునేటువంటి రిసీవింగ్ మమ్మల్ని ప్రతీది కూడా మాకు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ముఖ్యంగా అసలు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సేవ చేయడం అంటే మదర్ తెరిసా తర్వాత సెకండ్ మదర్ తెరిసా మన ఇండియా హైదరాబాద్లోనే ఉందని నాకు అనిపించింది. నిజంగా నాకు చాలా తృప్తిగా ఉంది, సంతృప్తిగా కూడా ఉంది. ఇక్కడ వాళ్ళ సేవలు చూసి, ఇక్కడ వాళ్ళ రిసీవింగ్ ప్రతీది కూడా
వాళ్ళ పట్ల వీళ్ళు ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. వాళ్ళకు నిజంగా ఒక అమ్మ నాన్న అయ్యి వీళ్ళు చేస్తున్న సేవలకు అభినందనలు, ధన్యవాదములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. मेरा नाम गंगा सागर तिवारी है। मैं काशी क्षेत्र का रहने वाला हूँ। आपके यहाँ के अम्मा नैना के आश्रम के लोग हमारे क्षेत्र में भी आते हैं और बहुत ही जो है लोग आकर के और बोलते रहते हैं कि भाई आपके पास अगर पुराने कपड़े हैं या अन्न है या कुछ तो भी है, जो जिसको श्रद्धा से देना है दो। बस्ती के लोग जितना भी आते हैं, उधर हफीज पेट कोंडापुर क्षेत्र में भी आते हैं, तो हम लोग जितना भी होता है हम लोगों की तरफ से दान दे दिया करते हैं। इसके अलावा वो लोग पर्ची भी लाते हैं हमारे क्षेत्र में। जिसको कैश दान देना हो कैश भी दे सकते हो, जिसको जितना देना हो दो। सीताराम सीताराम। जय गुरुदत्त।